హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టెప్ టు లర్న్. దిస్ ఇస్ శ్రవణ్ కుమార్. కేంద్రీయ విద్యాలయం నుండి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. దీంట్లో పీజీటీ, టీజీటీ, పీఆర్టీ మరియు వివిధ రకాల నాన్ టీచింగ్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మరి ఈ నోటిఫికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏంటి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, అదేవిధంగా శాలరీ ఎంత, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. కేంద్రీయ విద్యాలయ వరంగల్ నుంచి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ముందుగా పీజీటీ పోస్టుల గురించి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా పీజీటీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, సిఎస్ ఈ యొక్క పోస్టులని ఫిలప్ చేయబోతున్నారండి. ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ముందుగా 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ని కంప్లీట్ చేసి ఉండాలండి. అయితే సబ్జెక్ట్ వారీగా చూద్దాం. ఇప్పుడు పీజీటీ ఫిజిక్స్ కనుక చూసినట్లయితే ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ వీటన్నిటిలో ఏదో ఒక అర్హత కలిగి ఉండాలండి. అదేవిధంగా పీజీటీ కెమిస్ట్రీ కనుక చూసినట్లయితే కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ, పీజీటీ బయాలజీ కనుక చూసినట్లయితే బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్స్, బయోసైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ విత్ బాటనీ అండ్ జువాలజీ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. పీజీటీ మ్యాథ్స్ కనుక చూసినట్లయితే మ్యాథమెటిక్స్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్, పీజీటీ ఇంగ్లీష్ కనుక చూసినట్లయితే ఇంగ్లీష్, పీజీటీ హిందీ కనుక చూసినట్లయితే హిందీ లేదా సాంస్క్రిట్ అర్హత కలిగిన వారికి అయితే గ్రాడ్యుయేషన్ లెవెల్లో హిందీ ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా కలిగి ఉండాలండి. పీజీటీ కంప్యూటర్ సైన్స్ కనుక చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ లో బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సి లేదా ఎంసీఏ వీటితో పాటు బీఈడి అర్హత కలిగి ఉండాలి. అంతేకాకుండా హిందీ మరియు ఇంగ్లీష్లో బోధించే సామర్థ్యాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలండి. అంతేకాకుండా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పిస్తారని కూడా నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారండి. శాలరీ కనుక చూసినట్లయితే 27,500 శాలరీగా మెన్షన్ చేశారండి. ఈ పోస్టులు అన్ని కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో ఫిలప్ కాబడుతున్నాయండి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు టీజీటీ పోస్ట్ గురించి చూద్దామండి. టీజీటీ పోస్ట్ కి అర్హతలు కనుక చూసినట్లయితే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కానీ లేదా 3 years ఉన్నటువంటి బ్యాచిలర్స్ డిగ్రీని కంప్లీట్ చేసి ఉండాలండి. ఈ రెండింటికి కూడా మినిమం పాస్ మార్క్స్ కనుక చూసినట్లయితే 50% మార్క్స్ గా మెన్షన్ చేశారండి. ఒకసారి ఖాళీలు కనుక చూసినట్లయితే టీజీటీ సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ అండ్ సైన్స్. సాంస్క్రిట్ పోస్ట్ కనుక చూసినట్లయితే డిగ్రీలో 3 years సాంస్క్రిట్ ఒక సబ్జెక్ట్ గా కలిగి ఉండాలి. హిందీ పోస్ట్ కనుక చూసినట్లయితే డిగ్రీలో 3 years హిందీ ఒక సబ్జెక్ట్ గా కలిగి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ కనుక చూసినట్లయితే డిగ్రీలో 3 years ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ గా కలిగి ఉండాలండి. అంతేకాకుండా సోషల్ స్టడీస్ కనుక చూసినట్లయితే హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్లలో ఏవైనా 2 సబ్జెక్టులు ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఆ 2 సబ్జెక్టులలో ఒకటి హిస్టరీ లేదా జాగ్రఫీ ఖచ్చితంగా కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అదేవిధంగా టీజీటీ మ్యాథ్స్ కనుక చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీలో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ గా ఉండి ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ మరియు స్టాటిస్టిక్స్ ఈ 3 సబ్జెక్టులలో ఏవైనా 2 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారండి. టీజీటీ సైన్స్ కనుక చూసినట్లయితే బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఉండాలని మెన్షన్ చేశారండి. అలాగే ఖచ్చితంగా బీఈడి అర్హత కలిగి ఉండాలి. అంతేకాకుండా సీటెట్ అనేది క్వాలిఫై ఉండాలని మెన్షన్ చేశారండి. సీటెట్ లేనట్లయితే టెట్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు అని కూడా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారండి. అంతేకాకుండా హిందీ మరియు ఇంగ్లీష్ లో బోధించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ పైన అవగాహన ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పిస్తారండి. ఒకసారి శాలరీ వివరాలు కనుక చూసినట్లయితే 26,250 రూపాయల శాలరీగా మెన్షన్ చేశారండి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో ఫిలప్ కాబడుతున్నటువంటి పోస్టులు. అలాగే పిఆర్టీస్ అంటే ప్రైమరీ టీచర్ అనే పోస్ట్ కనుక చూసినట్లయితే దీంట్లో సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ని మినిమం 50% మార్క్స్ తో పాస్ అయ్యి ఉండి అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. లేదా ఇంటర్మీడియట్ తో పాటు 4 సంవత్సరాల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలండి. లేదా 50% మార్క్స్ తో ఇంటర్మీడియట్ తో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ దీంట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేశారని 2 years కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి.
లేదా గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడి అర్హత కలిగిన వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారండి. అలాగే సీటెట్ ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలండి. ఒకవేళ సీటెట్ క్వాలిఫై అయి లేకపోయినట్లయితే టెట్ క్వాలిఫై అయి ఉన్నా కూడా కన్సిడర్ చేస్తామని మెన్షన్ చేశారండి. అంతేకాకుండా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పిస్తారు. అలాగే హిందీ మరియు ఇంగ్లీష్లో బోధించే సామర్థ్యం ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఈ పోస్టులకి శాలరీ కనుక చూసినట్లయితే 21,250 రూపాయల శాలరీగా మెన్షన్ చేశారండి నెలకి గాను. అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అనే పోస్ట్కి కనుక చూసినట్లయితే 50% మార్క్స్తో బీఈ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ లేదా బీటెక్ లేదా దానికి సరిపాటైనటువంటి విద్యార్హత కలిగి ఉండాలి, లేదా డిప్లొమా అయినా ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలండి. లేదా ఏదైనా బీఈ లేదా బీటెక్ కలిగి ఉన్నప్పుడు వాటితో పాటు ఖచ్చితంగా పోస్ట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కోర్స్ ఖచ్చితంగా పూర్తి చేసి ఉండాలండి. లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీసీఏ లేదా సరిపాటి విద్యార్హత లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్లో ఖచ్చితంగా కలిగి ఉండాలండి. అంతేకాకుండా హిందీ మరియు ఇంగ్లీష్లో బోధించే అనుభవం మరియు సామర్థ్యం కలిగి ఉండాలండి. శాలరీ కనుక చూసినట్లయితే 21,250 రూపాయల శాలరీగా మెన్షన్ చేశారండి నెలకి గాను. అలాగే స్పోర్ట్స్ కోచ్ పోస్ట్ కనుక చూసినట్లయితే వాలీబాల్, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ వీటిలో స్పెషలైజేషన్ కలిగి ఉండాలండి. అంతేకాకుండా ఖచ్చితంగా బీపెడ్ లేదా ఎంపెడ్ చేసి ఉండాలి. శాలరీ కనుక చూసినట్లయితే 21,250 రూపాయల శాలరీని మెన్షన్ చేశారండి నెలకి గాను. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఫిలప్ కాబోతున్నటువంటి పోస్టులే. అదేవిధంగా ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ అనే పోస్ట్ కనుక చూసినట్లయితే సైకాలజీలో బిఏ లేదా బిఎస్సి కంప్లీట్ చేసి ఉండాలండి. వీటితో పాటు రెగ్యులర్గా 1 ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కోర్సుని పూర్తి చేసి ఉండాలండి. శాలరీ వివరాలు కనుక చూసినట్లయితే 26,250 రూపాయల శాలరీని మెన్షన్ చేశారండి నెలకి గాను. అలాగే నర్స్ పోస్ట్ గురించి కనుక చూసినట్లయితే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కంప్లీట్ చేసి ఉండాలండి. అంతేకాకుండా శాలరీ వివరాలు కనుక చూసినట్లయితే 750 రూపాయల శాలరీని మెన్షన్ చేశారండి ఒక రోజుకి గాను. ఒక రోజులో 7 గంటల పని గంటలు ఉంటాయని కూడా మెన్షన్ చేశారండి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్ట్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలండి. ఒకవేళ ఇంగ్లీష్కి కనుక చూసినట్లయితే 35 వర్డ్స్ పర్ మినిట్గా మెన్షన్ చేశారు. హిందీ కనుక చూసినట్లయితే 30 వర్డ్స్ పర్ మినిట్గా మెన్షన్ చేశారండి. అంతేకాకుండా కంప్యూటర్ అనుభవం కలిగి ఉండాలి, హిందీ నాలెడ్జ్ ఉండాలండి. అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ పైన పూర్తి అవగాహన ఉన్నట్లయితే ముందుగా అవకాశం కల్పిస్తారు. డీసీఏ కంప్లీట్ చేసిన వారికి ముందుగా అవకాశం కల్పిస్తారని నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. శాలరీ కనుక చూసినట్లయితే 15,000 శాలరీని మెన్షన్ చేశారండి నెలకి గాను. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ప్రారంభించబడిందండి. మార్చ్ 15, 2021 నుంచే ప్రారంభించబడింది. అప్లై చేసుకోవడానికి కూడా చాలా ఎక్కువ రోజులు ఏమి ఇవ్వలేదండి. కేవలం 4 రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. మార్చ్ 18, 2021తో అప్లికేషన్ గడువు అనేది ముగుస్తుంది. అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేయాలని మెన్షన్ చేశారండి. టైమింగ్స్ కూడా ఇచ్చారండి. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య సమయంలోనే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారని కూడా మెన్షన్ చేశారండి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ని మరియు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మరియు అప్లికేషన్ ఫామ్ కి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశానండి. ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ఫామ్ ని పూర్తిగా ఫిలప్ చేసి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ కూడా జత చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఒకవేళ మీకు అర్హతలు ఉన్నట్లయితే ఒకరు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు అని కూడా మెన్షన్ చేశారండి. కానీ ప్రతి పోస్ట్ కి సపరేట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాంటాక్ట్ అవ్వడానికి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారండి. మీరు ఇక్కడ చూడొచ్చు 7382298632. ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ అనేది నేను మెన్షన్ చేసింది కాదండి, నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా నోటిఫికేషన్లో పైననే మెన్షన్ చేశారండి. కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.